టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. మీరు చెప్పారు కదా సార్ 9 times ఫెయిల్ అయితే 10th time సక్సెస్ అవుతామని. అదే నేను నాకు ఫస్ట్ సెమ్లో 3 subjects ఉండిపోయినాయి సార్. ఇంకో 6 subjects ఉండిపోయిన తర్వాత నేను పాస్ అవుతానంటారా సార్? కూడా ఎవడో మన 30 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యి వచ్చాడు నా దగ్గర కౌన్సిలింగ్కి. విఐటి చెన్నైలో 5th year బీటెక్ అంటే 4 years చదవాలి కదా, ఆడ 5వ సంవత్సరంలో ఉన్నాడు. చిత్రం ఏంటంటే వాడికి 30 సబ్జెక్టులు ఆగిపోయినాయి. పాప సరే రీజన్స్ ఏదామని హెల్త్ ఇష్యూస్ అలా చదవకపోవడం పక్కన పెట్టిన చిత్రం ఏంటంటే గేట్ ర్యాంక్ వచ్చి నా దగ్గరికి వచ్చాడు వాడు. సార్ ఏ ఐఐటికి వెళ్ళాలి ఏంటి అని. ఆఫ్కోర్స్ వాళ్ళ ఓన్ బ్రదర్ ఐఐటి ముంబైలో చదువుతున్నాడు, వాళ్ళ తమ్ముడు. ఆడ మా అబ్బాయి క్లాస్మేట్ అనమాట వాడు యాక్చువల్గా. సో వాళ్ళ పేరెంట్స్కి తెలుసు, వాళ్ళకి నేను అపాయింట్మెంట్ అది ఇచ్చారు, మా వాళ్ళు వచ్చాడు. ఆడు 30 సబ్జెక్టులు పాస్ అయిపోవడం కాదు, గేట్ ఎగ్జామ్ కూడా రాసేసి ర్యాంక్ తెచ్చేసుకున్నాడు వాడు. సో 2 సబ్జెక్టుల 3 సబ్జెక్టుల 4 సబ్జెక్టుల కాదు, నువ్వు గేమ్ ఎప్పుడు ఆడటం మొదలు పెట్టావన్నది ఇంపార్టెంట్ ఇక్కడ, అంతే. అందువల్ల ఒకవేళ నువ్వు పాస్ అవుతావా ఫెయిల్ అవుతావా అని మోటివేట్ చేయడం కాదు ఇక్కడ. నువ్వు సిన్సియర్గా ట్రై చేసి ఫెయిల్ అయితే బాధపడు, అసలు నువ్వు సిన్సియర్గా ట్రై చేయకుండా ఫెయిల్ అయిపోతే బాధపడే హక్కే లేదు. ఈ రెండింటి డిఫరెన్స్ తెలుసుకోవాలి. అదే టీచర్స్ ఎందుకు చెప్పరు సార్, నువ్వు ఫెయిల్ అయిపోయావు అంటారు సార్. మరి అవును, ఒకవేళ నువ్వు నిజంగా సిన్సియర్గా చదవకుండా ఫెయిల్ అయిపోయావు అనుకో, దాన్ని బాధపడు. చదివినా సరే ఫెయిల్ అయితే సార్ బాధపడకు, నీకు బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకెందుకు బాధపడతావు? నువ్వు ఆల్రెడీ కష్టపడ్డావు, ట్రై చేసావు, సిన్సియర్గా ఫెయిల్ అయ్యావు, ఓకే లెట్ ఇట్ బి. ఆ 9లో ఒకటి వేసుకో. అది నువ్వు చదవకుండా ఫెయిల్ అయ్యావు, మరి తిట్టి హక్కు ఉంటుంది కదా, తిట్టి ఉంటాడు, తిట్టనే. తండ్రి తిట్టాడు, ఇంట్లో ఉన్న పేరెంట్స్ తిట్టాడు, తిట్టనే. నువ్వు తిట్టుకో, ఎందుకంటే నువ్వు చదవలేదు ఫెయిల్ అయ్యావు, దెన్ ఇట్స్ నాట్ కౌంటింగ్. అలాంటి ఫెయిల్ చూసి కౌంట్ పెట్టుకుంటే 99గా 90 వస్తారా మీకు? నువ్వు కష్టపడి ఫెయిల్ అయిన తర్వాత, నువ్వు ఎఫర్ట్ పెట్టి ఫెయిల్ అయిన తర్వాత కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. కష్టపడకుండా చదవకుండా ఫెయిల్ అయిన దాన్ని కౌంటింగ్ చేస్తే 900 వస్తాయి. దాన్ని ఫెయిల్ చూరు అనరమ్మా. సో 100% ఎఫర్ట్ పెట్టి ఫెయిల్ అవ్వడం అనేది అంటే 9 సార్లు ఫెయిల్ అయిన తర్వాత సక్సెస్ వచ్చిన తర్వాత నెక్స్ట్ టైం 9 సార్లు ఫెయిల్ అవ్వక్కర్లా, 5 సార్లే, నెక్స్ట్ టైం 3 సార్లే, ప్రాబబ్లీ ఒక్కసారి కూడా సక్సెస్ అయిపోవచ్చు తర్వాత. ఎందుకంటే బాడీ అలవాటు పడుతుంది కదా, సక్సెస్ని టేస్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి. సో చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళి, లోన్లీనెస్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకుంటూ ఉంటారు పిల్లలు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళందరికీ సూసైడ్ చేసుకునే హక్కే లేదు వాళ్ళకి. ఎందుకంటే దే ఆర్ నాట్ బేసికల్గా వాళ్ళు అసలు దానికి అంటే కష్టపడకుండా ర్యాంక్ రావాలి, కష్టపడకుండా డబ్బులు రావాలి అన్నటువంటి ఆలోచన విధానంలోంచి ట్రై చేసి షార్ట్ కట్ మెథడ్స్లోంచి ట్రై చేస్తూ ఉంటారు పిల్లలు. వాళ్ళకి హక్కే ఉండదు. అందువల్ల నువ్వు ఇఫ్ యూ ఆర్ సో సిన్సియర్ అండ్ యూ డిడ్ హార్డ్ వర్క్, దెన్ స్టిల్ ఇఫ్ యూ ఫెయిల్డ్, ఓకే లెట్ ఇట్ బీ, దెన్ యూ రియలైజ్ ఇట్. బాధపడకు. నువ్వు మ్యాక్సిమం ట్రై చేస్తావు కదా, దాన్ని నువ్వేం చేస్తావు? యూ ట్రైడ్ యువర్ లెవెల్ బెస్ట్. నేను ట్రై చేశాను, చాలా ఫెయిల్ అయ్యాను. స్కూల్ పెడదామని చెప్పి 3 ఏళ్ల క్రితం నేను వీడియోలో అనౌన్స్ చేశాను. 100,000 మంది స్కూల్ పెట్టండి సార్ వస్తానంటారు. యూట్యూబ్ కామెంట్లో సగం అయ్యే ఉంటాయి. స్కూల్ పెడతాకి చాలా చోట్ల తిరిగాను నేను. నాకు ల్యాండ్ దొరికితే డాక్యుమెంట్ ప్రాబ్లం, ఎవడో కేసులు, తలనొప్పులు ఉన్నాయి. 3 ఏళ్ళు అయింది నా వల్ల 3 ఏళ్ళు అయింది. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా నేను ట్రై చేస్తూ ఉంటాను. ఓకే లెట్ ఇట్ బి. ఆపన అన్నది ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి. బేసికల్గా ఇఫ్ ఐఎమ్ సో సిన్సియర్ then I don't regret. If I am not sincere, then okay fine. నేను అలాగే సిన్సియరే కాదు కదా, ఇంకెవడ తిడితే ఏంటి, తిట్టకపోతే ఏంటి. సో మేబీ ఆ థిన్ లైన్ డిఫరెన్స్ని అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు నువ్వు ఫెయిల్ అవ్వడం తప్పులేదు. ఫెయిల్ చాలామంది అవుతూ ఉంటారమ్మా. నువ్వు రియలైజ్ అయ్యావా లేదా అన్నది క్వశ్చన్, రియలైజ్ అయిన తర్వాత సిన్సియర్గా వర్క్ చేసావా లేదా అన్నది క్వశ్చన్, సిన్సియర్గా ఉన్న తర్వాత ఫెయిల్ అయినా కూడా పర్వాలేదు యాక్సెప్ట్ చేసావా లేదా. ఈ 3 క్వశ్చన్లకి కరెక్ట్గా ఆన్సర్ ఉండాలి దగ్గర. ఆ 3 కరెక్ట్గా ఉండడానికి మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి. నువ్వు మెంటల్గా వీక్గా ఉన్నాడు, మధ్యలో గేమ్ వదిలేస్తాడు, అంతే కదా. ఆట మధ్యలో వదిలేసి ఉంటాడు ఒక్కొక్కడు. మీరు చెప్పారు కదా సార్ ఇందాక కాన్ఫిడెన్స్తో వచ్చే పొగరు అది అని చెప్పని అన్నారు కదా సార్. అదే బయట మాట్లాడుకుంటే నార్మల్గా మనం వీడికి ఇంత పొగరు ఉందరా, యాటిట్యూడ్ అని చెప్పని అంటారు సార్. లేదు, నీ దగ్గర నాలెడ్జ్ ఉంటే యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు నన్ను యాక్సెప్ట్ చేశారు కదా, అందరినీ యాక్సెప్ట్ చేయరు కదా సార్. చేయరు. నువ్వు గాలికి కౌరులు చెప్తుంటే ఎవడు యాక్సెప్ట్ చేస్తాడు? నాలెడ్జ్ ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేయడానికి ఏమైంది సార్? అప్పుడు అవును, నువ్వు ఇఫ్ యూ ఆర్ సో సిన్సియర్ దెన్ ఆటోమేటిక్గా యాక్సెప్ట్ చేస్తారా? అప్పుడు చేయకపోతే అప్పుడు ఏం చేయాలి సార్? చెయ్యకపోవడం కాదు, నువ్వు చేయట్లేదంటే నువ్వు సిన్సియర్, నువ్వు చేయలేదు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు సిన్సియర్ స్టూడెంట్ కాదేమో. ఒకసారి ఫస్ట్ రిలైజ్ అవ్వు. అంటే గుర్తించకపోతే ఏంటి సార్ దాని అర్థం? ఎవడో గుర్తించేది ఏంటి అసలు నాకు అర్థం కాదు. నువ్వు గుర్తించు, నువ్వు మాట్లాడు. ఒకడు గుర్తించేది ఏంటి? జనరల్గా పీపుల్ గుర్తిస్తారు.
మరి గుర్తించకపోయినా ఈవేళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి గుర్తిస్తారా? తప్పదు కదా, గుర్తిస్తారు. మీ నుంచి ఇచ్చే అడ్వైస్ సార్, ప్యాషన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇచ్చే అడ్వైస్. ప్యాషన్ ఇంట్రెస్ట్ అనేది ఎనీ ఫాల్స్ వర్డ్స్ అవి, వాటిని ఆ పదాల గురించి ఎక్కువ నేను మాట్లాడను. ప్రతి వాడు ఇంట్రెస్ట్ అని చెప్తాడు. నేను చదువుకునే రోజులు ఐశ్వర్యాన్ని పెళ్లి చేసుకుందానికి ఇంట్రెస్ట్ ఉండేది, చేసుకుంది ఏంటి నన్ను ఏమన్నాను? చేసుకోలేదు కదా. అప్పట్లో ఐశ్వర్య అంటే హీరోయిన్ కదా. ప్రతి వాడికి 100 ఉంటాయి కోరికలు. ఇంట్రెస్ట్లు ప్యాషన్లో కాదురా, కసి కావాలి మనిషికి. కసి. అదే సార్, అది ఇంప్రూవ్ చేసుకోవడానికి. అవును, నీ మైండ్లో నీకున్న బర్నింగ్ ఫైర్ నీకు ఎంత పర్సంటేజ్ ఉంది అనేది డిసైడ్ చేస్తుంది నీ మైండ్ పవర్ని. క్రిమినల్ మైండ్ సెట్ లాగా అయిపోవాలి నువ్వు. అంటే క్రిమినల్ మైండ్ సెట్ అంటే ఇప్పుడు ఒక నెల్లి చంపేయాలి సార్. అంటే క్రిమినల్ అంటే అట్లానే వస్తాయి కదా సార్ ఆలోచనలు, ఒక నెల్లి చంపేయాలి అంటే చెప్పిన మాట కూడా వాడికి అర్థం కావట్లేదు. అంటే అసలు ఏ పరిస్థితిలో నాకు అర్థం కావట్లేదు. అంటే మీరు అన్నారు కదా సార్, అంటే క్రిమినల్ మైండ్ సెట్ అంటే అర్థం ఏంటంటే నెగిటివ్ పనులు చేస్తాను, నువ్వు పాజిటివ్ పనులు చేయి. అంటే ఎప్పుడు పాజిటివ్లోనే కాదు, నెగిటివ్ సైడ్ నుండి కూడా ఆలోచించాలి. నెగిటివ్ అక్కర్లేదు. నెగిటివ్ పర్సన్కి మైండ్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది. మైండ్ అన్ఫార్చునేట్గా సొసైటీలో ద పీపుల్ హు ఆర్ డూయింగ్ ద నెగిటివ్ థింగ్స్ విల్ హ్యావ్ ద స్ట్రాంగ్ మైండ్. అంతే కదా, నెగిటివ్ పనులు చేసేవాడికి మైండ్ స్ట్రాంగ్ ఉంటుంది. ఎప్పుడు వాడి మైండ్ని తీసుకుని పాజిటివ్ పనులు చేయమని చెప్తున్నాడు, అంతే. వాళ్ళగా ఆలోచించమని చెప్తున్నా. ఓకే సార్. ఒక పని చేసేవాడు జనరల్గా నెగిటివ్ పని చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు వాడు చాలా స్ట్రాంగ్ ఉంటారు. జనరల్గా వాళ్ళు దే ఆర్ వెరీ స్ట్రాంగ్ పీపుల్, సింగిల్ మైండెడ్ పీపుల్ అంటారు వాళ్ళని. అంతే కదా. ఇప్పుడు ఎవరినో మోసం చేసి డబ్బులు సంపాదించాలి, మైండ్ ఫిక్స్ అయ్యాడు కదా వాడు. దే కీప్ ఆన్ ట్రయింగ్ టు చీట్ అదర్స్. వాడు మైండ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. స్ట్రాంగ్ ఉంది కాబట్టి అంతమందిని చీట్ చేయగలిగాడు వాడు. సో ఆ మైండ్ని వాడు స్ట్రెంగ్తన్ చేయడానికి వాడిన వెపనే ఆ కసి అనుకో, లేకపోతే మెంటల్గా స్ట్రెంగ్త్ వస్తుంది వాడికి. వాడికి ఉన్న డిజైర్ అనుకో, లేకపోతే వాడికి ఉన్న కోరిక అనుకో, డెప్త్ ఉండాలి దాంట్లో. కోరికలో డెప్త్ ఉండాలి. ప్రాబబ్లీ ఇంకా నీకు కరెక్ట్గా ఆన్సర్ రావాలంటే ఒకే పని మీద ఫోకస్ పెట్టినోడు జనరల్గా స్ట్రాంగ్ పీపుల్. 2 పనులు ఆలోచించకూడదు, ఒకే పని. సింగిల్ మైండెడ్నెస్ అంటారు. అంటే ఒకే వర్క్ మీద ఒకటే కావాలనుకోవాలి లైఫ్లో, 2 కావాలనుకోకూడదు. ఇప్పుడు చెప్పు, ఏం కావాలనుకుంటున్నావు? ఒకటే చెప్పు. నీకు లైఫ్లో ఇప్పుడు ఏం చేస్తావో ఈ సంవత్సరం? ఈ సంవత్సరం అంటే ఏం చేయండి సార్, ఆఫ్టర్ 4 years అసలు నాకు స్టడీ మీద ఇంట్రెస్ట్ లేదు సార్. నువ్వు ఏం చేస్తావు ఏం చేసినా పడదు. ఈ 1 year నువ్వు ఏం చేస్తావు, ఏం చేయగలవు చెప్పు. ఒకే దాని మీద ఫోకస్ దేని మీద పెట్టగలవు? సబ్జెక్ట్ పాస్ అవ్వడం మీద ఫోకస్ చేయగలను. అది ఒకటే పెట్టి పాస్ అయిపోతావు. ఒకటే పెడితే పాస్ అవుతావు. అవ్వకపోతే ఏం చేయాలి సార్? అవ్వకపోతే ఫోకస్ పెట్టలేదని. పెట్టినా అవ్వకపోతే సార్? అదే చెప్తున్నాను. జనరల్గా సబ్జెక్టులు, అకాడమిక్ సబ్జెక్టులు, దాని గేట్ ఎగ్జామా, సివిల్ సర్వీస్ ఎగ్జామా? ఆఫ్టర్ ఆల్ అకాడమిక్ సబ్జెక్ట్స్. దీనికి పాస్ అవ్వడం ఏంట్రా బాబా? అసలు పాస్ అనేది నథింగ్. అది అసలు ఈ రోజుల్లోనూ ఫుల్ ఫోకస్ పెట్టి రోజు 14 గంటలు చదివితే కూడా పాస్ అవ్వా? దాని యువర్ మెంటల్ హ్యాండిక్యాప్డ్. దెన్ సబ్జెక్టులు పాస్ అవ్వడం గురించి ఆ స్పెసిఫిక్ క్వశ్చన్ అడుగుతున్నాడు. అంత టఫ్ ఉంటాయా మాస్టర్? సబ్జెక్టులు అంత టఫ్ ఉంటాయి ఏంటి? పాస్ అవ్వడం ఏమంటే చిన్న ఇష్యూే కదా. పాస్ అవ్వడం గురించి కూడా ఆలోచించి స్టేజ్కి దిగజారిపోయారు రా బాబు మీరా. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో, యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు.
ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.